పంతం నీదా నాదా సై సొంతం నీకా నాకా సై సై ఇదేదో సినిమా డైలాగ్ లా కనిపిస్తోందా? ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీకి అపోజిషన్ కి మధ్య వార్ ఇట్లాగే నడుస్తోంది. మరి నియోజకవర్గ స్థాయి నాయకులే అయినా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సైతం మంటలు పుట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడ పొలిటికల్ మంటలు? ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ. పాలకొండలో పొలిటికల్ పొంగు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది రాజకీయం. సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండటంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. వీళ్ళిద్దరిదే జిల్లాలో బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావడమే ఈ వేడికి కారణమని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నిమ్మక గోపాలరావు వారసుడిగా జయకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరొందిన పాలవలస రాజశేఖరం లెగసీని కంటిన్యూ చేస్తున్నారు విక్రాంత్. జనసేన నుంచి జయకృష్ణ ఎమ్మెల్యేగా గెలిస్తే అంతకుముందే ఎమ్మెల్యే కోటాలో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు విక్రాంత్. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పాటు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఎమ్మెల్సీగా నియోజకవర్గంపై గట్టి పట్టే సాధించారు విక్రాంత్. గత ప్రభుత్వంలో కళావతి పేరుకే ఎమ్మెల్యే అన్నట్టుగా కనిపించేవారు. మొత్తం పెత్తనమంతా విక్రాంత్దేనన్న టాక్ ఉండేది. అయితే సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారింది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయకృష్ణ జనసేనలో చేరి టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి రావడంతో షరా మామూలుగానే ఆయన హడావుడి ఎక్కువైంది. దీంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య వారంతకంతకు ముదిరింది. ఇప్పుడు పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి విషయంలో పంతం నీదా నాదా అన్నట్టుగా తలపడుతున్నారు. గతంలో పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా అవకాశం దక్కించుకున్న వైసీపీ నేత యందవ రాధాకుమారి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దీంతో కూటమి సర్కారు వచ్చిన మొదట్లోనే ఆమె పదవికి రాజీనామా చేశారు. సంఖ్యాపరంగా పదవి తమదేనన్న ధీమాలో వైసీపీ ఉంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అది తమకు దక్కాల్సిందే అన్నట్టుగా కూటమి నేతలు పంతం పట్టారు. బలం లేకపోయినా ఈ పీఠాన్ని కూటమి ఖాతాలో వేసేందుకు ఎమ్మెల్యే జయకృష్ణ ప్రయత్నిస్తుంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఎమ్మెల్సీ విక్రాంత్. ఇప్పటికే పలువురు వైసీపీ సభ్యులు టీడీపీ కండువా కప్పుకోగా ఉన్నవారిని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు ఎమ్మెల్సీ. ఇప్పటిదాకా 4 సార్లు నగర పంచాయతీ సమావేశమై చైర్పర్సన్ ను ఎన్నుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యుల గైర్హాజరుతో అది వాయిదా పడింది. అయితే అందుకు ప్రతీకారం అన్నట్టుగా పాలకొండ మండల స్థాయి సమావేశాలకు ఎమ్మెల్సీ విక్రాంత్ను ఆహ్వానించకుండా అధికారులను కట్టడి చేశారట ఎమ్మెల్యే జయకృష్ణ. అయినా సరే సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్సీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ వెళ్తేనే తానొస్తానంటూ ఎమ్మెల్యే భీష్మించడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదనే దానికి లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ అది తీసుకున్నాకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఎమ్మెల్సీ వర్గాన్ని కలిచివేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల విక్రాంత్ తండ్రి రాజశేఖరం మరణిస్తే అసెంబ్లీలో సైతం సంతాపం తెలిపారు. అలాంటిది జిల్లా స్థాయిలో ఏ సభలోనూ శ్రద్ధాంజలి ఘటించకపోవడం పాలవలస అభిమానులను బాధపెట్టిందట. ఇదంతా ఎమ్మెల్యే జయకృష్ణ రివెంజ్ పాలిటిక్స్ వల్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడే ఇలా ఉంటే మరో 4 ఏళ్లు ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.